ఆత్మీయంగా ఎట్లా ఎదగాలో, ఎదిగితే ఉండే లక్షణాలు ఏంటో, ఎదక్కపోతే మనలో నుంచి దేవునికి దొరికేదేంటో మనం చూస్తూ ఉన్నాం. సమయాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాల్సిన మనం ఇంకా మూలపాఠాల్ని ధ్యానం చేసే స్థితిలో ఉన్నామని పౌలు భక్తుడు చెప్పిన మాటలు మనం గత 3 వారాలుగా చూస్తూ ఉన్నాం. మొన్న సండే కాదు, లాస్ట్ ట్యూస్డే ఉప్పులు వెళ్తూ ఉన్నాను ప్రేయర్ సెల్కి. బండి నడుపుతా నాది ఈ మానిటర్ కొంచెం వాల్యూమ్ తగ్గిస్తానా? యా, రవిశంకర్ గారిది మెసేజ్ ఏదో వింటా ఉన్నా. ఆయన చెప్పిన 2 మాటలు నన్ను అంటే చాలా ఇన్స్పైర్ చేసినాయి. కరెక్ట్గా ఎక్కడ అంటే బేగంపేట ఫ్లైఓవర్ దాటిన తర్వాత మినిస్టర్స్ రోడ్లోకి తిరిగే ఏరియా అది. నేను తర్వాత ఇమీడియట్గా కాల్ చేసి అశ్వినికో ఎవరికో చెప్పినట్టున్నాను, రోల్స్ రాయిస్ కార్ వెళ్తుంది రోడ్డు మీద. బండి నడుపుతున్నాను, మెసేజ్ పెట్టుకున్నాను. ఆయన చెప్తున్నాడు రోల్స్ రాయిస్ కార్ కనిపించింది. కార్ చాలా బాగుంది, తెలుసు కదండి రోల్స్ రాయిస్ 4.5 కోట్లతో స్టార్టింగ్ అది కారు. దాని వైపు చూస్తే ఆ చెప్పే దాంట్లో ఉన్న బ్యూటీ ఎక్కడ మిస్ అవుతానని బండి అక్కడ నుంచి ఫాస్ట్గా నడుపుకుంటూ ముందుకెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత ముందుకెళ్ళారు, రోల్స్ రాయిస్ కార్ని మిస్ అయ్యానని అనుకున్నానేమో, కానీ ఆయన చెప్పిన 2 మాటలు ఎందుకు అట్లా పట్టుకున్నట్టు అనిపించినాయి. 3 వారాల నుంచి చర్చిలో డిస్కస్ చేస్తున్న స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది, ఆత్మీయంగా మెచ్యూరిటీలోకి ఎట్లా ఎదగడం అనే దాని గురించి స్టడీ చేస్తున్నాను. ఇంటికి వచ్చాను, దాని మీద ధ్యానం చేయడం మొదలుపెట్టాను, బైబిల్ చదవడం మొదలుపెట్టాను. దేవుడు కొన్ని గొప్ప సత్యాల్లో నుంచి తర్వాత నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. ఆయన ఇదొక్క మాట చెప్పాడు రవిశంకర్ గారు. దాని తర్వాత దాని మీద ధ్యానం చేస్తున్న కొంది దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. 9-10 వచనాల్లో యేసు ప్రభుకి వచ్చిన శోధన గురించి రాసి ఉంటుంది. అక్కడ చివరి శోధన అది. చూడండి అక్కడ ఏం జరుగుతుందో 9-10 వచనాలు. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. చూడండి 9వ వచనంలో సాగిలపడి నాకు నమస్కారం చేయమనుంది. ఇంగ్లీష్లో అదే మాట వర్షిప్ అని ఉంటుంది, ఆరాధన అని ఉంటుంది, నన్ను ఆరాధించమని. ఇంగ్లీష్లో చూస్తే అండ్ సెడ్ అంటు హిమ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ గివ్ ది ఇఫ్ దౌ విల్ట్ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ అని. అంటే సాగిలపడి నమస్కారం చేయమని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో సాష్టాంగపడి నన్ను ఆరాధించమని చేశారు. 10వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడంటే, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి, ఇక్కడ మొక్కటం అని ఉంటుంది. మళ్ళీ ఇంగ్లీష్లో ఇక్కడ వర్షిప్ అనే మాట ఉంది. ఆయనను మాత్రమే సేవించవలను. ఇంగ్లీష్లో ఏముంటుందంటే thou shalt worship the Lord thy God and him alone shall thou serve అని ఉంటుంది. దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలా. ఆరాధనతో పాటు అక్కడ బైబిల్లో ఒక మాట యాడ్ చేయబడింది. ఆరాధనతో పాటు ఏముంటుంది, ఆయనకి సేవ చేయాల.
ఈ మాటల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే న్యూ టెస్టిమెంట్లో ఆరాధన లేకపోతే వర్షిప్ అన్న మాటకి 4 రకాలైన మాటలున్నాయి. వాటిని కొన్ని సందర్భాల్లో వర్షిప్ కింద, ఆరాధన కింద కన్వర్ట్ చేశారు. నిజమైన వర్షిప్ అనేది ఏంటి? ఆత్మీయంగా ఎదిగితే ఎలాంటి ఆరాధకులుగా మనం తయారవుతాం అనేది ఒక్కసారి నేను మీతో చెప్పాలనుకుంటున్నానండి. జనరల్గా మనకు తెలిసిన 2 టైప్స్ ఆఫ్ ఆరాధన ఉంటుందండి. జనరల్గా మనం మాట్లాడేది దాన్ని గ్రీక్లో ఏమంటారంటే లిటోర్గియా అంటారు. లిటోర్గియా అంటే దాంట్లోంచి లిటర్జీ అనే మాట వచ్చింది, ఇంగ్లీషు. ఆరాధన క్రమము అంటాం మనం. అంటే జనరల్గా సండే వర్షిప్కి ఎక్కడికి వెళ్తున్నారు అని క్వశ్చన్ చేస్తారు. మీ వర్షిప్ ఎన్ని గంటలకి అని. అంటే దేవుణ్ణి ఆరాధించే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని ఆరాధన అనుకుంటాం మనం. ఇది లిటోర్గియా అంటారు. దీనికి బైబిల్లో అంటే దేవునికి పరిచర్య చేయడం అని, మినిస్ట్రీ అని, లేకపోతే యాజకుడు చేసే యాజక ధర్మం అని, లేకపోతే సేవ అని, కొన్ని చోట్ల ఆరాధన అని, వర్షిప్ అని ఇది ట్రాన్స్లేట్ చేయబడింది. ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగులో కావచ్చు. ఈ లిటోర్గియా అనే మాటలోంచి లిటర్జీ వచ్చింది. అందుకే ఆరాధన క్రమము అనేది కొన్ని చర్చెస్లో ఏం చేస్తారంటే ఆరాధించడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ట్రెడిషన్ ఉంటుంది. ఆ ట్రెడిషన్ని ఫాలో అవ్వడం వర్షిప్ అనుకుంటాం. అంటే అదొక టైప్ ఆఫ్ వర్షిప్ బైబిల్లో ఉంటుంది. ఇది కాకుండా మనం జనరల్గా అనుకున్నది ఏంటంటే హోమోలోగియా అంటారు. అంటే అర్థం ఏంటి అంటే ఒప్పుకోవడం వర్షిప్ అంటే కొంతమందికి. అంటే కొన్ని చర్చెస్లో అంటే మన చర్చ్లో ఏం చేస్తామంటే వర్షిప్ అనేది ఏం చేస్తామంటే పాట ఉంటుంది, పాట పాడుతుంటాము. ఆ పాటలో ఉన్న మాటలను బట్టి మనం పాడేదాన్ని బట్టి మన విశ్వాసాన్ని ఒప్పుకుంటాం, అది వర్షిప్ అనుకుంటాం. అదొక టైప్ ఆఫ్ వర్షిప్ కదండి. మనం ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాము? నీ ఉంటే నాకు చాలేసయ్యా కదా. అంటే మనం ఆ సత్యాన్ని మనం ఏం చేస్తామంటే ఒక పాట రూపంలో ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కన్ఫెస్ చేస్తాం. వి ప్రొఫెస్ అవర్ ఫెయిత్ బై సింగింగ్. పాడుతా దాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని చర్చెస్లో ఏం చేస్తారంటే ఆరాధన అంటే ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారు? ప్రభా, నేను ఇట్లాంటి పాపిని, నువ్వు నన్ను పట్టుకున్నావు, నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను ఈ రీతిగా స్థిరపరిచావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలని. అంటే మన పాట రూపంలో పాడేది వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం చేస్తుంటారు. కొన్ని చర్చెస్లో వర్షిప్ అంటే అట్లాంటి ప్రేయర్ చేయడం, కొన్ని చర్చెస్లో వర్షిప్ అంటే పాటలు పాడటం, కొన్ని చర్చెస్లో వర్షిప్ అంటే అది ఒక ట్రెడిషనల్గా ఫాలో అయ్యే ఒక క్రమబద్ధమైన అంటే ఒక ప్యాటర్న్. అది ఆ ప్యాటర్న్ని ఫాలో అవుతేనేమో లిటోర్గియా అంటారు. ఇట్లా ఒప్పుకోవడం, కన్ఫెస్ చేస్తా పాటల ద్వారా కావచ్చు, ప్రేయర్ ద్వారా కావచ్చు మనం చేస్తే ఆ వర్షిప్ని హోమోలోగియా అంటారు. ఈ దీంట్లో నుంచి ఆమెన్ అనే మాట వచ్చిందంటే ఎవరన్నా ఏదైనా ప్రార్థన చేస్తుంటే మనం ఏం చేస్తుంటాము? ఒప్పుకుంటాం. అవును ప్రభు ఆమెన్ అంటుంటాం. ఆమెన్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామని. సో ఈ 2 రకాలైనటువంటి ఆరాధనలు మనకి జనరల్గా తెలుసు. మన జనరల్గా మన వర్షిప్ అంటే అట్లుంటుంది. కానీ యేసు ప్రభు అక్కడ సైతాన్తో మాట్లాడుతున్న మాటకి మ్రొక్కడం కావచ్చు, సాగిలపడి నమస్కారం చేయడం కావచ్చు, ఆ 2 చోట్ల ఉన్న మాటకి, ఇంగ్లీష్లో ఉన్న వర్షిప్ అన్న మాటకి గ్రీకు భాషలో ఏముందంటే ప్రాస్కోనియా అనే మాట ఉంది. అంటే అర్థం ఏంటంటే సాష్టాంగపడి దేవుడికి సబ్మిట్ అవడం, సరెండర్ అవడం. ఇది కూడా ఆరాధనే. ఇది బైబిల్లో రకరకాలుగా రాయబడి ఉందండి. చూడండి, మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మనకి ఏముంటుంది? అది మ్రొక్కడం అని ఉంటుంది, అంతేనా? సాగిల పట్టడం అనేది, సాగిల పట్టడానికి ఒకటే మాట వాడారు. అంటే మనకి 9వ వచనం చూడండి, నీవు సాగిల పడి, అంటే ఒరిజినల్ భాషలో ప్రాస్కోనియో అనే మాట ఉంది. నాకు సాగిల పడి నాకు నమస్కారం చేయడం. బేసికల్గా నమస్కారం దగ్గర ప్రాస్కోనియో అనే మాట ఉంది.
యేసు వానితో సాతాను పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి అని ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట ఉంది. ఒక చోటేమో నమస్కారం చేయడం అని ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో, ఇంకో చోట మ్రొక్కడం అని ట్రాన్స్లేట్ చేశారు, ఇంగ్లీష్లో వర్షిప్ అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ అక్కడ ఉన్న మాట ఏంటంటే ప్రాస్కోని, అంటే అర్థం ఏంటంటే సాష్టాంగపడి దేవునికి మనల్ని మనం సరెండర్ అవ్వడం. యేసు ప్రభు నిజమైన ఆరాధన ఏంటో బైబిల్లో అక్కడ మెన్షన్ చేస్తుంటాడు. ఈ సాష్టాంగపడి దేవుడికి సబ్మిట్ అయ్యే ఆరాధనని రకరకాలుగా తెలుగు బైబిల్లో ట్రాన్స్లేట్ చేశారండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటుంది అంటే పూజించిరి అనే మాట ఉంటుంది, పూజించడం అని ఉంటుంది. కానీ అక్కడ కూడా ఒరిజినల్గా ప్రాస్కోని అనే మాట ఉంటుంది. ఇంగ్లీష్లో మీకు దే వర్షిప్డ్ అని ఉంటుంది, తెలుగులో పూజించారని ఉంటుంది. మళ్ళీ మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో సాగిలు పడ్డారని ఉంటుంది. సాగిలు పడిన దగ్గర కూడా వర్షిప్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, ఒరిజినల్ గ్రీక్ భాషలో ప్రాస్కోని అనే మాట ఉంటుంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో మళ్ళీ నమస్కారము చేసిరి అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఆరాధన అని ఉంటుంది, వర్షిప్ అని ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనంలో తెలుగులో ఆరాధించడం అని ట్రాన్స్లేట్ చేశారు. మళ్ళీ అదే మాటని సమరయ స్త్రీతో దేవుడు అంటాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు, అవును మా పితరులు కొండ మీదకి వెళ్ళి ఆరాధన చేసేవాళ్ళు అంటే దేవుడు ఏమంటున్నాడు, ఒక సమయం రాబోతుంది అప్పుడు దేవుడిని ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారనే మాట ఉంటుంది. అక్కడ ఆరాధన అన్న మాటకి ఏం మాట వాడాడంటే సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి సరెండర్ అవ్వడం అనేది. ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన ఏంటో తెలుసా అండి? బైబిల్లో యేసు ప్రభు చెప్పింది సాష్టాంగపడి అంటే బోర్లగబడి దేవునికి సరెండర్ అవడం. సాష్టాంగ పట్టడం అంటే అర్థం ఏంటంటే నేను ఏ విధంగా నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయను అని. ఎవరినన్నా శత్రువుని, అంటే మన ఇండియాలో జనరల్గా హ్యాండ్స్ అప్ అంటారు కానీ వెరైటీగా, మీరు ఫారిన్ కంట్రీస్లో పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకోవడం ఎట్లా చేస్తారు తెలుసా? వాడిని బోర్లుగా పడేస్తారు. బోర్లుగా పడేస్తే ఏమవుతుంది అంటే మనిషి తలగోడ కింద ఉంటుంది కాబట్టి వాడు పైన ఏమి చూడడు కాబట్టి, అంటే కంప్లీట్గా నా చూపును కూడా క్యాన్సిల్ చేసుకుని అధికారం మొత్తం నీ కాళ్ళ దగ్గర పెడుతున్నానని చెప్పి సరెండర్ అవడం. అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో 20 నుంచి 24 వచనాల్లో ఉన్న ఆరాధన ఎట్లాంటి ఆరాధన అంటే తండ్రిని ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారని యేసు ప్రభు చెప్పిన ఆరాధన సాష్టాంగపడి దేవునికి సరెండర్ అవడం అనేది. ఇదే మాట మళ్ళీ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. నపుంసకుడు ఇథియోపియా దేశం నుంచి దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము మందిరానికి వచ్చాడని బైబిల్లో ఉంటుంది. అంటే దేవుని ఎదుట సాష్టాంగపడి దేవునికి సరెండర్ అవ్వడానికి వచ్చాడు, తన జీవితాన్ని సరెండర్ చేయడానికి వచ్చాడు. ఇది దేవుడు ఏమంటున్నాడంటే, అంటే ఇప్పుడు 3 రకాల ఆరాధనలు చెప్పాను. ఒక ఆరాధన ఏంటి? లిటర్జీ అంటారు. లిటర్జీ అంటే ఆరాధన క్రమము, ఒక పద్ధతి ప్రకారం ట్రెడిషనల్గా మనం ఫాలో అయ్యే ప్రాసెస్ని కూడా ఆరాధన అంటారు. రెండోది హోమోలోగి అన్నారు, అంటే మన నమ్మకాన్ని ఒప్పుకోవడం ద్వారా, అది పాటల ద్వారా కావచ్చు, ప్రేయర్ ద్వారా కావచ్చు, ఒప్పుకోవడం కూడా ఆరాధనే ఇప్పుడు దాకా మనం చేసింది. ఈ 2 కాకుండా ప్రాస్కోని అనే మాట ఉంది, అంటే సాష్టాంగపడి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవడం అనేది. ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు నిజంగా ఇట్లాంటి ఆరాధన చేస్తారని చెప్పి బైబిల్లో యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయము 20 నుంచి 24 వచనాల్లో చెప్పడం మనం గమనిస్తుంటాం. ఇంకో రకమైన ఆరాధన ఎట్లాంటిది అంటే లిటర్గియా అంటారు దాన్ని, లాక్ట్రియా అంటారు. లాక్ట్రియా అంటే అర్థం ఏంటంటే దేవునికి మన శరీరంతో సేవ చేయడం, అంటే మన క్రియల ద్వారా దేవుణ్ణి ఆరాధించడం. ఇది హెబ్రీ పత్రిక చూడండి 9వ అధ్యాయం 6వ వచనం. రోమీయులు 9:4 అర్చన అనే మాట ఉంది, అర్చన ఆరాధన అనే మాట ఉంది.
రోమీలు 12:1 ఇది మీరు చేయదగ్గ యుక్తమైన సేవ అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఇది వర్షిప్ అని ఉంటుంది. హెబ్రీ పత్రిక 9:6 చూడండి. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు. యాజకులు సేవ చేయొచ్చు అన్న మాట ఇక్కడ ఉంది, కానీ ఇంగ్లీష్లో వర్షిప్ చేయడం, సర్వ్ చేయడం అని ఉంటుంది. సో ఇది కూడా ఆరాధన. సో యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే చూడండి, 4 రకాలు. ప్రాస్కోనియో అంటే సాష్టాంగపడి దేవునికి సరెండర్ అవడం, ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు ఇలా చేస్తారన్నాడు దేవుడు. రెండవది ఏంటి? లాక్ట్రియా అని, అంటే మన శరీరంతో మనం చేసే క్రియల ద్వారా దేవుణ్ణి ఆరాధించడం, సేవ చేయడం దేవునికి, ఇది ఆరాధన. లిటర్గీ అన్నారు, అంటే లిటర్జీ ఒక క్రమం, ఒక పద్ధతి ప్రకారం దేవుణ్ణి ఆరాధించడం. నాలుగవది ఏంటి? హోమోలోగో అన్నారు, అంటే మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, సత్యాన్ని నోరుతో ఒప్పుకుంటా దేవుణ్ణి ఆరాధన చేయడం. అయితే ఈ 4 రకాల ఆరాధనలు ఉంటే సైతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసి నన్ను ఆరాధించు, నీకు నేను సమస్తాన్ని నీ చేతికి ఇస్తానంటే యేసు ప్రభు ఏమంటున్నాడండి అక్కడ? దేవుణ్ణి మాత్రమే ఆరాధించి ఆయనకు మాత్రమే సేవ చేయాలన్నాడు. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే సాగిలపడి నమస్కారం చేసి సరెండర్ అయ్యి దేవుని యొక్క సేవ చేయడమే నిజంగా మనిషి చేయాల్సిన పని అని యేసు ప్రభు అక్కడ సైతాను ముందు మనిషి యొక్క అల్టిమేట్ బాధ్యత గుర్తు చేస్తున్నాడు. మనం జనరల్గా మిగతా 2 టైప్స్ ఆఫ్ ఆరాధన మనం చేస్తే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటాం. ఎలా? ఒక పద్ధతి ఫాలో అవుతా, పాటలు పాడుతా, నోటితో సత్యాన్ని ఒప్పుకుంటా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఈ రెండిటి కంటే ఎక్కువగా నీవు సాష్టాంగపడి దేవునికి సరెండర్ అయ్యి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా దేవుణ్ణి ఆరాధించాలంటున్నాడు. ఇది దేవుడు క్రైస్తవుడి జీవితంలో కోరుకునే ఆరాధన. ఇది యేసు ప్రభు మాత్రమే చెప్పాడా అంటే ఇది యేసు ప్రభు మాత్రమే చెప్పిన మాట కాదు. ద్వితీయోపదేశ కాండం చూడండి, 6:13 చూడండి. ఇజ్రాయేలీల్ని వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తా దేవుడు ఇజ్రాయేలీకి ఇచ్చిన కమాండ్ ఏంటో చూడండి అక్కడ 6:13. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఏమంటున్నాడండి? నీ దేవుడైన యెహోవాకు భయపడటం అంటే అది ఎలాంటి భయం? భక్తితో కూడుకున్న భయం, రెవరెన్స్ అంటారు దాన్ని. అంటే ఎప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేయగలిగే స్థితి ఎప్పుడు వస్తుంది? నిజమైన భక్తి ఉంటే, ఆ దేవుడు అంటే భయం ఉంటే, ఆయన ఎదురు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ భక్తి మనల్ని కంప్లీట్గా దేవుని ఎదుట సాష్టాంగపడేటట్టు చేస్తుంది. ఏమని ఆర్డర్ ఇస్తున్నాడు? నీ దేవుడైన యెహోవాకి నువ్వు భయపడి ఆయనకి నువ్వు సేవ చెయ్యాలి అంటున్నాడు. ఇది యేసు ప్రభు చెప్పిన కొత్త కమాండ్ కాదు, ఇజ్రాయేలీలకి దేవుడిచ్చిన కమాండ్. అంటే నిజమైన దేవుడి యొక్క ఆరాధన దేవుని ఎదుట సాష్టాంగపడి దేవునికి సరెండర్ అయ్యి దేవుని యొక్క పరిచర్య చేయడంలో నిజమైన ఆరాధన కనిపిస్తుంది. ఊరికనే ఒక ప్రాసెస్ ఫాలో అయ్యో, లేకపోతే మనలాగా పాటలు పాడుతూ సత్యాన్ని ఒప్పుకోవడము, లేకపోతే ప్రార్థన చేస్తే సత్యాన్ని ఒప్పుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటే అది నిజమైన ఆరాధన కాదు. పరిశుద్ధమును అనుకూలమైన సజీవమైన యాగాలుగా మీ శరీరాన్ని సమర్పించండి, ఇది మీరు చేయదగ్గ యుక్తమైన సేవ. యుక్తమైన సేవ అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది, ఆరాధన అని. మినిమం ఆరాధన చేయాలంటే ఏం చేయాలంటే సజీవ యాగాలుగా మన శరీరాల్ని సమర్పించాలా, కంప్లీట్గా సరెండర్ అయిపోవాలా, టోటల్గా బాడీ ఏమైపోవాలా, కొంచెం బెండ్ కాదు, లేకపోతే మోకాళ్ళు వేసి హాఫ్ బెండ్ కాదు, ఏమవ్వాలి మనం మొత్తం దేవుని ఎదుట కంప్లీట్గా ఏమైపోవాలా, బెండ్ అయిపోవాలా.
మన మనం అన్న మాట కంప్లీట్గా ఏమైపోవాలా, బెండ్ అయిపోయి, అంటే మనం ఉన్నాము సగం బెండ్ కాదు, హాఫ్ బెండ్ కాదు, టోటల్గా ఏమైపోవాలో జీరో అయిపోయి దేవుని కొరకు ఆయన సేవ చేస్తా మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలా. ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు ఎట్లాంటి ఆరాధన చేస్తారు. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునే ఆరాధన కూడా ఎట్లాంటి ఆరాధనే. ఇజ్రాయేలీలకి దేవుడు ఇచ్చిన కమాండ్ కూడా ఇలాంటి ఆరాధన. 10వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి అమ్మ, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 10వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా ఆహార 10వ అధ్యాయం 20వ మీ వచనం. దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఏమంటున్నాడండి? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ని సేవించి ఆయన హత్తుకోవాలా. ఇది దేవుడు మొట్టమొదటి నుంచి మనుషుల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది. 1 సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. మళ్ళీ ఏం కలుస్తుందండి? దేవునికి భయపడటం, దేవుని వైపు మన హృదయాన్ని తిప్పటం, ప్లస్ ఆయన్ని సేవించటం. దేవుని సేవ అనేది ప్రతిసారి దేవుణ్ణి ఆరాధించే విధంలో కావచ్చు, దేవుణ్ణి పూజించే విధంలో కావచ్చు, ప్రతి చోట దేవుడికి సేవ చేయడం అనేది ఫస్ట్ నుంచి యాడ్ అయిన ఇష్యూ. ఇప్పుడు మన జీవితాల్లో ఏమైపోయింది అంటే కేవలం పాటలు పాడటంతోనూ, ప్రార్థన చేసి మన విశ్వాసాన్ని ఒప్పుకోవడంతోనూ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అనుకుని సగంలో మనం ఆగిపోతున్నాం. ఇది జరుగుతున్న ప్రాబ్లం. మనుషులకి ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా అండి? మీ ఇంట్లో కావచ్చు, చుట్టుపక్కల ఉన్న సమాజంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మానవాళ్ళలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని. మన కుటుంబాల్లో ప్రాబ్లం కూడా అదేగా, అవునా? నలుగురుంటే లేదా 5గురు ఉంటే 5గురు ఒకే దాని మీదకి రావడం, అదే కదా మెయిన్ ప్రాబ్లం. 5గురు ఒకే సత్యాన్ని లేకపోతే ఒకటే దాన్ని ఒప్పుకోవడం ఎప్పుడు జరగదు కదా, అక్కడే కదా ప్రాబ్లం వచ్చేది. భార్యాభర్తలకు ఎక్కడ ప్రాబ్లము? ఇద్దరు భిన్నమైన వాళ్ళు ఏకవడంలో ప్రాబ్లం. కుటుంబంలో ఏంటి ప్రాబ్లం? 5గురు భిన్నమైన వాళ్ళు ఏకవడంలో ప్రాబ్లం. సంఘంలో ఏంటి ప్రాబ్లం? 100 మంది భిన్నంగా ఉండేవాళ్ళు ఏకాత్మలోకి రావడం ప్రాబ్లం. మన రాష్ట్రంలో ఏంటి ప్రాబ్లం? మన దేశంలో ఏంటి ప్రాబ్లం? లోకంలో ఏంటి ప్రాబ్లం? యుద్ధాలకి, మారకాండాలకి, హత్యలకి, వీటన్నిటికి కారణం ఏంటి? యూనిటీ అండ్ డైవర్సిటీ అని. యాక్చువల్గా అకాడమిక్స్ చదువు విషయంలో కూడా చదువులు దేనికి దారి తీయాలి? యాక్చువల్గా అకాడమిక్స్లో చదువులో హయ్యెస్ట్ ఫామ్ ఏంటి తెలుసా అండి? యూనివర్సిటీ అని. యూనివర్సిటీయే కదా, యూనివర్సిటీ చదువులు ఫైనల్గా. యూనివర్సిటీ అంటే అర్థం ఏంటి? వర్సటైల్ అంటే భిన్నమైన అని. యూని అంటే రకరకాల భిన్నమైన వాటిల్లో స్టడీ చేయడం. అంతా దేనికోసం మనం చదివేది? మనమంతా అందరం కలిసి, మానవాళి అంతా కలిసి ఒక సరైన ఆలోచనకి రావాలనేది ఒకప్పుడు చదువుల యొక్క ఉద్దేశం, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం ఎందుకు చదువుతామంటే భిన్నంగా ఉండటానికి చదువుతాం. మన చదువులు అట్లుంటాయి, అంతే కదా.
అదే అందరూ డాక్టర్లు అందరూ ఇంజనీర్లు చేస్తుంటే మనం ఇంకోటి చేయాలని. మనం భిన్నంగా ఉండటానికి చదువుతాము. చదివినోడు మిగతా వాడి కంటే వేరుగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు వాడు చదివే చదువుని బట్టి. కానీ యాక్చువల్గా పూర్వకాలంలో చదువు అన్నదానికి ఎందుకు ఎట్లా వచ్చిందంటే, యూనివర్సిటీ అంటే అర్థం ఏంటంటే వర్సటైల్ అంటే భిన్నమైనవి, రకరకాలైనవి. యూనివర్సిటీ అంటే భిన్నమైన వాటన్నిటినీ ఒక సమానమైన ఆలోచనకి, ఒక సమానమైన ఒక థాట్ ప్రాసెస్ మీదకి తీసుకురావడానికి చదువులు యాక్చువల్గా ఫస్ట్లో స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు అవి అందుకు లేవు కాబట్టి చదువుల్లో ఎన్ని మంచి మార్కులు వస్తున్నా, ఎన్ని పర్సంటేజ్లు వచ్చినా లోకంలో ఈ దేశంలో కరప్షన్ పెరిగిపోయింది, మనుషుల మధ్యలో శాంతి సమాధానం లేకుండా పోయినాయి. భారతదేశానికి ఎవరి నుంచి నష్టం ఎక్కువ? నేను లాస్ట్ టైం చెప్పాను కదా, పేదోడి నుంచి చదువు లేనివాడితో నష్టం ఎక్కువ, బాగా చదువుకుని టాప్ పొజిషన్లో ఉన్నవాడితో నష్టం ఎక్కువ. భారతదేశానికి ఎవరితో నష్టం ఎక్కువ? పెద్ద పెద్ద స్కాములు చేసేది ఎవడు? చదువు రానుడా? పేదోడా? 30 మార్కులు 40 మార్కులు వచ్చి 2-3 సార్లు ఫెయిల్ అయినాడా? కాదుగా. 90 మార్కులు వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ అయి టాప్ బ్యూరోక్రాట్ అయితే వీడికి కూడా అందనంత మోసం చేస్తున్నారు. భారతదేశంలో ఎంత మోసం జరుగుతుంది, భ్రష్టత్వం ఎంత లెక్కలో ఉందనేది చాలామంది మానవులకు అర్థం కాదు. 450 కోట్లు అంటే ఎంతో తెలుసా మీకు? నాకు తెలిసి మీలో ఎవరు తెలియదు, నాకు తెలియదు. ఆలోచించండి, 10,000 పోయినాయి అన్నాను అనుకోండి, అరే 10,000 పోయినాయా అనుకుంటాం మనం కదా. 500 కోట్లు పోయినాయి అన్నాం అనుకోండి, మనకు కొంచెం నొప్పి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 500 కోట్లు ఏందో మనకు అసలు అవగాహన కూడా లేదు. 100 కోట్లు 1000 కోట్లు అవతల దోచేస్తున్నారు. ఈ మైండ్కి అందనంత లెక్కలో కరప్షన్ జరుగుతుంది. బయటకు వచ్చి భాషణలు ఇచ్చి సేవ చేసేవాళ్ళు వాళ్ళు నటిస్తున్నారు. మనుషుల్లో ఉన్న మేజర్ ప్రాబ్లం అండి భిన్నత్వంలో ఏకత్వం. ఇది ఎందుకు సాధ్యం కావట్లేదు తెలుసా? ఎందుకు దేవుడు మనల్ని ఆరాధించి సేవించమన్నాడు తెలుసా? సాష్టాంగపడి దేవుడికి ఎందుకు సేవ చేయమన్నాడు తెలుసా? బయట భిన్నత్వం ఏకత్వం రావాలంటే నీ లోపల ముందు నీకు ఏకత్వం రావాలా? ఆలోచించండి. ఈరోజు మెదడు కొంచెం మేతేద్దాం మెసేజ్లో. మనలో మనకే చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి, చాలా వ్యతిరేకతలు ఉంటాయి. ఆలోచన ఒక లెవెల్కి తీసుకురావడానికి మనలో చేత కాదు. బైబిల్లో ఉందిలే కానీ బ్రదర్, మరి ఆఫీస్లో అట్లా కదా, మన హృదయం ఒకటి చెప్పుద్ది, మైండ్ ఇంకోటి ఇదొకటి చెప్పుద్ది. మన కళ్ళు ఏదో కోరుకుంటాయి, మన అంతరాత్మ వ్యతిరేకిస్తుంది. నాలుగు టేస్ట్ కోరుకుంటా ఉంటుంది. అరే ఇప్పుడు రోజు బిర్యానీ తింటున్నావు, పట్టొచ్చుద్దామని మైండ్ చెబుతూ ఉంటుంది. అవునా కదండి? మన లోపలే ఏది మంచో ఏది చెడో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చాలా విషయాలు మనకు తెలిసిన, అన్నీ తెలియకపోవచ్చు, చాలా విషయాలు మనకు తెలిసిన, మన లోపల ఏకత్వం తెచ్చుకోవడంలో మనం చాలా ఫెయిల్ అవుతాం. నా లోపలే నాకు ఏకత్వం రాకపోతే ఇట్లా ఉండటం కరెక్ట్ కాదని తెలుసు చాలామందికి. కానీ శరీరం ఒక లెక్కలో, ఆత్మ ఒక లెక్కలో, కళ్ళు ఒక లెక్కలో, మైండ్ ఒక లెక్కలో. మనం నోటితో ఒప్పుకునేది ఒకటి, లోపల ఆలోచించి ఆశపడేది ఇంకోటి. మన లోపలే మనం ఏకత్వంలోకి తెచ్చుకోలేము. మన లోపల మనం ట్రైన్ చేయలేనివి, మనం సజ్జేసి సర్దుకోలేనివి మనిషి లోపల చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. డిహెచ్ లారెన్స్ అనే నాకు ఆయన ఏమన్నాడంటే,
మనుషుల్లో లోన్లీనెస్ కావచ్చు, ఒకలాంటి శూన్యం ఉంటుంది లోపల. నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ లోకంలో ఉన్న ప్రాబ్లము జనరల్గా ప్రేమరాహిత్యం అనుకుంటాం మనం. నేను కూడా అంతే అనుకున్నా. లవ్లెస్నెస్ అనుకుంటాం. ఒకడంటే ఒకడికి ప్రేమ లేదు, పిల్లలకి ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ లేదు, నా ఇల్లు చూడు ఎట్లా ఉందని బాధపడే పేరెంట్స్ ఉంటారు. ఈ డిహెచ్ లారెన్స్ అని ఆయన ఏమన్నాడంటే, మనిషిలో ఉన్న ఎంప్టీనెస్కి మన హృదయాల్లో ఉన్న ఖాళీలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న ప్రాబ్లము ప్రేమ లేకపోవడం అనుకుంటాం, కానీ ప్రేమ కేవలం కొమ్మల రేంజ్లోనే ఉంటుంది, వేరు లోతులోకి వెళ్ళేది ఇంకేదో ఉంది మన లోపల అంటాడు. దేవుడు అంటే ప్రేమ లేదా? ఉంది. కానీ దేవుణ్ణే ఎందుకు ప్రేమించం? అంటే ప్రేమ కంటే లోతుగా నీ లోపల ఇంకేదో ఉంది. అరే నీ భార్య అంటే ప్రేమ లేదా? ఎందుకు చేసేవారు ఈ పని అంటే ప్రేమ లేదా అంటే చాలామంది నిజాయితీగా ఉందంటారు. కానీ ప్రేమ కంటే లోతుగా నా లోపల ఏదో కదులుతుంది. అభిషేకించబడినాడు దావీదు. దేవుని ఔన్నత్యం ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని పరిశుద్ధత ఏంటో ప్రాక్టికల్గా తెలిసినాడు. దేవుడు ఎంతగా మాట్లాడాడంటే, ఈయన నా హృదయానుసారుడని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే, అంత దేవుడి గురించి తెలిసిన దావీదు ఒక్కడే ఉన్నాడు. దేవుడి ప్రేమని జీవితంలో రుచి చూశాడు. కానీ దేవుడి ప్రేమ కంటే లోతుగా దావీదులో ఏదో సమస్య ఉంది. ఆ లోతైంది ఏం చేసింది అంటే, దేవుడి ప్రేమ ఆయన రుచి చూసినా కానీ దావీదు జీవితంలోంచి పాపాన్ని బయటకు తీసింది. తెలీదా? సొలొమోను జ్ఞానే కదా, దేవుడి గురించి అన్ని మాటలు చెప్పాడు కదా, అన్ని సామెతలు చెప్పాడు కదా. ఒక్క సామెత ఎట్లా వస్తుంది? ఒక జీవిత కాలంలో వాడుకున్న ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొస్తే ఒక చిన్న సామెత వచ్చింది. మొన్న ఏదో ప్రేమ మీద ఒక 4-5 లైన్లు నేను సొంతగా రాశా. 38 ఏళ్ళు నేను అనుభవించిన, నేను నలిగిన వాటన్నిటిని చూస్తే ఒక 4 లైన్లు వచ్చినాయి. ప్రేమ అంటే జీవితం అంతా అనుభవాలన్నీ రంగరించి ఫైనల్గా ఒక సామెత వచ్చింది. సొలొమోను 3000 సామెతలు చెప్పాడంట. అంటే 3000 జీవితాల్ని పరీక్షించి గమనించగలిగే అంత అనుభవం అయింది. ప్రసంగి గ్రంథం రాశాడు కదా, సూర్యుడి కింద అంతా వ్యర్థమైన కూడా రాశాడు కదా. అంత తెలిసి అంత రాసి దేవుడి కోసం మందిరం కట్టించాలంటే దేవుడి మీద ప్రేమ లేక కాదుగా. 7 రోజులు చేయాల్సింది 14 రోజులు పండుగ చేశాడు దేవుడి కోసం ఆలయం కట్టి. దేవుని మహిమ పరలోకం నుంచి ఆలయంలోకి దిగొచ్చింది. మీరు ఆలోచించండి, బైబిల్లో చదవండి. నీ మనసులో ఉన్నది నువ్వు చేసావు సాలమోను అన్నాడు దేవుడు. ఆ దేవుడు చెప్పింది కాదు, ఆయన మనసులో ఉన్నది చేస్తే ఆయన మనసులో ఉన్నదాన్ని చేసిన మందిరం లోపలికి దేవుడు దిగొచ్చాడంట. అంటే దేవుడు అంటే ఎంత ఇష్టపడి ఉంటాడు, అంత ప్రేమించి ఉంటాడు. కానీ ఆ దేవుడంటే ఉన్న ప్రేమ కంటే, ఆ దేవుడంటే ఉన్న ఇష్టం కంటే ఇంకా లోతుగా ఏదో సాల్మన్లో పనిచేసింది. అది సాల్మన్ని దేవుడి ప్రేమ నుంచి దూరం చేసింది. మళ్ళీ కూడా ఇదే ప్రాబ్లం. మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే మన లైఫ్ గురించి మనకు కూడా ఇష్టం దేవుడు అంటే. సేవ చేయాలని చాలామందికి తెలుసు, దేవుడి కోసం సమర్పించుకుని జీవించాలని తెలుసు. పిల్లల్ని లోకంలో పెంచే కంటే దేవుని కోసం పెంచి దేవుడి సేవ వాళ్ళు చేస్తే వాళ్ళన్నిటికంటే ఉత్తమమైన జీవితం జీవిస్తారని తెలుసు. కానీ మన లోపల ఎక్కడో ఏదో
నాకు తెలిసిన జ్ఞానానికి, నేను అనుభవించిన ప్రేమకి నా హృదయంలో అడ్డం తిరిగేది ఏదో ఉంటుంది లోపల. అది నేను అనుభవించిన ప్రేమ కంటే ఇంకా లోతుగా వేరుపారి నాలో జరగకొని నేను చేయగొని నాలో చేయించడానికి అది కారణం అవుతుంది. దాన్ని ఐడెంటిఫై చేయలేము మనం జనరల్గా, మనకు అర్థం కాదు. దేవుడు సేవ చేయడం మంచిది అని మీలో నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి కదా. అందరూ నమ్ముతాం, కానీ ఎంతమంది చేస్తున్నావు? అంటే దేవుడు అంటే ప్రేమ లేదా? ప్రేమ ఉంది బ్రదర్. ప్రేమ లేకపోతే పొద్దున్న ఎందుకు వస్తాం చర్చికి? ఉంటుంది. కానీ ఆ ప్రేమ కంటే ఇంకా లోతైనది ఏదో మనలో ఏదో ఉంటుంది. తాగొద్దని చెప్పినప్పుడు, లేకపోతే తప్పుడు పనులు చేయనని భర్త భార్యకో, భార్య భర్తకో చెప్పినప్పుడు చాలా చాలా ప్రేమతో, చాలా విశ్వాసంతో, చాలా నమ్మకంతో చెప్తారు. మోసం చేయాలని ఎవరు చెప్పరు. మానేయాలనుకుని చాలామంది నిజంగా సిన్సియర్గానే ట్రై చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు వ్యసనాలకి నేను కూడా బానిసనే కాబట్టి, దేవుడు దాంట్లో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు కాబట్టి నాకు తెలుసు నేను చెప్తున్నది. చాలా సీరియస్గా, నిజాయితీగా ఇంకొకసారి ఈ పని చేయకూడదు అని లోపల ఆ పెయిన్తో నొచ్చుకొని చెప్తాం మనం. కానీ భార్య మీద ఉన్న ప్రేమ కావచ్చు, భర్త మీద ఉన్న ప్రేమ కావచ్చు, దేవుడి మీద ఉన్న ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ కావచ్చు, వీటన్నిటికంటే లోతుగా నా లోపల, నా హృదయంలో ఏదో ప్రాబ్లం ఉంటుంది. అది నా ఊహకు కూడా అందదు. దాన్ని బాగు చేసుకోవడం, దాన్ని సరి చేసుకోవడం నాకు చేత కాదు. ఎంత ప్రేమించినా, ఎంత నమ్మకంగా నేను దేవుడికి, నా భార్యకో, నా భర్తకో, నా ఇంట్లోకో నేను మాట ఇచ్చినా ఇంకొకసారి చేయనని నాలో నేను నిర్ణయం తీసుకుని కాదు నేను చేయకూడదని అనుకున్నా, కానీ నెక్స్ట్ మూమెంట్ నాలో బలహీనత నన్ను ఓవర్కమ్ చేస్తుంది. అది ప్రేమ లేక కాదు, నా లోపల ఎక్కడో ప్రాబ్లం ఉంది. మీరు దావీదు చేసిన ప్రార్థన చూడండి. పాపం చేశాడు, దేవుడు పాయింట్అవుట్ చేసినప్పుడు, సారీ ప్రభా ఇంకెప్పుడు చేయను ఐ లవ్ యూ అనలా. మనం అట్లా అంటాం, మనం అనేది అంతేగా. సారీ ప్రభా ఇంకెప్పుడు చేయను ఐ లవ్ యూ అంటాం దేవుడిని. నిజంగా నువ్వంటే ఇష్టం, చేయాలని చేయలేదు. మనం ప్రేమించే వాళ్ళతో కూడా ఇదే మాట్లాడతాం కదా, అవునా? చేయాలని చేయలేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఇంకోసారి చేయను అంటాం. కానీ దావీదు ఏమో ప్రార్థన చేశాడా? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని ప్రార్థన చేశాడు. చాలా గొప్ప ప్రార్థన అండి అది. 51వ దావీదు కీర్తన అట్టుకుంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట చెప్పట్లా. ఎందుకు? దావీదు నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. బెర్షెబాతో పాపం చేస్తున్నప్పుడు దేవుడు అంటే దావీదుకు ప్రేమ లేదా? ప్రేమ ఉంది, మనసులో ప్రేమ ఉంది. దేవుడి గురించిన జ్ఞానం దావీదు పోయిందా? మెమరీ లాస్ అయిందా? మెమరీ ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది. అయినా కానీ ఎందుకు చేశాడు? ఆయన అంతరంగంలో ఎక్కడో స్థిరత్వం లేని ఏదో స్థితి ఉంది. దేవుడు ఏమన్నాడు తెలుసా దావీదు? ఓపెన్ హార్ట్ సర్జరీకి దేవుడు ముందు తన హృదయాన్ని తెరిచిపెట్టాడు. మనం చాలాసార్లు దేవుని దగ్గర సారీ చెప్తాం, కానీ దేవుడు మన హృదయం లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న ఇష్యూస్ని కదిలిస్తే మనం తట్టుకోలేము. నేను మొన్న రాకలో ఇదే మాట చెప్తున్నాను. ఆలోచించండి, యేసు ప్రభు అంత మంచోడు కదా, మరి ఆయన బయట పెట్టి తలిపేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరన్నా ఆలోచించారా? ఎవడన్నా బైబిల్ వాక్యం ఇప్పుడు ఆలోచిస్తారా? ఆయన సాత్వికుడు, దేని మనసు
గలవాడు. యేసు ప్రభుకున్న పేరు కదా, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన స్వస్థపరిచేవాడు, సమృద్ధిని కలుగు చేసేవాడు. అన్ని మంచి లక్షణాలు ఉన్న యేసు ప్రభుని ఆయన ఏమంటున్నాడు? హృదయం అనే తలుపు దగ్గరుండి ఆయన బలి వాడాడు ఆ మాట. ఇంటి తలుపు అల్లా, హృదయం అనే ఇంట్లో ఉంటాడు. కావాలంటే ఇంట్లోకి పిలుస్తాం యేసు ప్రభుని, కావాలంటే హృదయంలోకి మాత్రం హృదయం అనే తలుపు ఎందుకు? అంత సౌమ్యుడు, అంత మంచోడైన యేసు ప్రభుని మనం హృదయం బయట ఎందుకు పెడతాము? ఎప్పుడన్నా ఆలోచించారా? పిల్లలకి హెల్త్ కాకపోతే, ప్రభా నా ఇంట్లోకి రా, నా పిల్లోడిని బాగు చేయి. నాకు హెల్త్ బాగోకపోతే, ప్రభా నా ఇంట్లోకి రా, నా ఒంట్లోకి రా, నా ఆరోగ్యాన్ని ఇవ్వని ప్రార్థన చేస్తాం. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే, ప్రభా నా పిల్లలతో పాటు వెళ్ళు, మా వాడిని కొంచెం కాపాడని ప్రార్థన చేస్తాం. పిల్లలు చదువుకుంటే, ప్రభా నువ్వు టీచర్గా పిల్లడి పక్క నుండి వాడికి నేర్పించని ప్రార్థన చేస్తాం. నేను పాపం చేశాను, నా పాపాన్ని కడిగేయమని ప్రార్థన చేస్తాం. నన్ను పరలోకానికి తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తాం. కానీ మనం ఏం చేయమంటే అన్నిటికీ యాక్సెస్ ఇస్తాము. మన లోపల ఒక ఏరియా ఉంటుంది మన హృదయంలో, దాంట్లో మాత్రం ఎవరిని చివరికి దేవుణ్ణి కూడా పర్మిట్ చేయం, లోపలికి అలౌ చేయం, మూసేస్తాం తలుపు. ఎందుకంటే మన హృదయం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం. ఆలయంలోకి యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఆలయంలో జరగకూడని వర్తకం జరుగుతుంది అనుకోండి, యేసుప్రభు ఏం చేస్తాడు? నా తండ్రిని ఇంటికి పాడు చేయడానికి నువ్వెవడురా అని కొరడా తీసుకుని క్లీన్ చేస్తాడు. అవునా? అవునా? కానీ ఇది నా హృదయం కదా. ఎక్కడ తేడా వస్తుంది తెలుసా అండి? ఇది దేవుని మందిరం కదా అని క్లీన్ చేయడానికి దేవుడికి ఓపెన్ చేయం. నా హృదయం కదా అని చెప్పి దేవుణ్ణి రానియకుండా క్లోజ్ చేస్తాం. మన శరీరంలోకి, మన జీవితంలోకి, మన విషయాలన్నింటిలోకి యేసు ప్రభువుకి వెల్కమ్, అన్నిట్లోకి యేసు ప్రభువుకి వెల్కమ్. కానీ ఒక్క చోటకు మాత్రం దేవుడికి వెల్కమ్ లేదు. ఎక్కడికి? నా లోపల ఒక ఏరియా ఉంటుంది, అది నాకు ఒక్కడికే ప్రైవేట్, ఎవరికి ప్లేస్ లేదు దాంట్లో. నేను ఏదైతే ఓపెన్ చేసి సారీ చెప్తానో దేవుడికి దానికే సారీ, కానీ లోపలిది మాత్రం ఎవడు వెళ్ళటానికి. గమనించండి, యేసు ప్రభువుని నిజంగా నీ హృదయంలోకి వస్తే ఏమవుతుంది తెలుసా? మనం హర్ట్ అవుతాం, మన అహం దెబ్బతింటుంది, మన ఈగో దెబ్బతినేస్తుందండి. నిజంగామైన వాక్యాన్ని మీరు వింటుంటే దానికి అర్థమేంటి తెలుసా? నీ హృదయం ఎక్కడో కోసుకుంటుంది. ఎముకల్లోకి, మూలుగుల్లోకి సైతం లోపలికి దూసుకెళ్ళే ఖడ్గం లాంటిది వాక్యం. హృదయం గట్టిగా ఉంటే నువ్వు పర్మిషన్ ఇస్తే సుత్తి తీసుకుని పగలగొడతాడు దేవుడు. మురికి పట్టుంటే సాకలోడు సబ్బేసి బండకేసి బాదినట్టు బాదుతాడు దేవుడు. అనవసరమైన పెరిగితే క్యాన్సర్ లాగా, కత్తిలాగా కట్ చేస్తాడు దేవుడు. యేసు ప్రభుని నిజంగా హృదయంలోకి లోపలికి అనుమతిస్తే మన హృదయం విరిగిపోద్ది, నలిగిపోద్ది. ఆ నలిగిపోయిన హృదయాన్ని దేవుడు చూసి ఏమంటాడు తెలుసా? ఇది నాకు ఇష్టం. దాన్ని మార్బుల్ స్టోన్ ఫినిషింగ్ వేసి, మంచి ఇనప డోర్లు వేసి, ఫుల్ డెకరేట్ చేసి ఎవరిని రానియకుండా తలిపేస్తే నా హృదయాన్ని, ఆ హృదయం దేవుడికి ఇష్టం లేదండి. గందరగోళం చేసి పడేస్తాడు మన హృదయాన్ని యేసుప్రభు లోపలికి తీసుకొస్తే. ముక్కలు చేసి అడ్డమైనట్టు కోసి పడేస్తాడు. హర్ట్ అవుతాం, గందరగోళం అయిపోతాం మనం. ఆ నలిగిపోయిన స్టేజ్లో దేవుడు నీ హృదయంలో జీవిస్తాడు. ఎందుకు తెలుసా అండి? ఇక్కడ నువ్వు సంపాదించుకుంటున్న జ్ఞానానికి ఇక్కడ అడ్డపడేది మనిషి ఎప్పుడు కలపలేని దూరం ఒకటి ఉందంట. ఏంటంటే మైండ్కి హృదయానికి మధ్యలో ఉన్న దూరం.
18 అంగుళాలు ఉంటుందంట. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెలింగ్ చాలాసేపు పట్టుద్దంట. కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ట్రావెల్ చేయలేమంట. అవ్వదు, ఆ రెండు కలపడం అవ్వదు. దేవుడు ఎరగొట్టి నలగొట్టి తెగ్గోసి ఉతికి గందరగోళం చేసి తప్పితే మనల్ని మనకు ప్రేమ లేదంటూ ఉంటుంది. కానీ నేను దేవుణ్ణి ప్రేమించే దానికంటే లోతుగా మన హృదయంలో ఎక్కడో అంతకు ప్రేమించిన దావీదు, దేవుని గురించి అన్ని కీర్తనలు పాడిన దావీదు, దేవుని గురించి అంత జ్ఞానం ఉన్న దావీదు పాపం చేసి ఏమంటున్నాడు తెలుసా? ఇమ్మీడియట్గా ఆయన హృదయాంతరంగంలో ఉన్న, అంటే స్టేబుల్గా లేని, పొద్దాక మారిపోతున్న, కదిలిపోయే ఇష్యూ ప్రాబ్లం లోపలేదో ఉంది. ఏమంటున్నాడంటే, నాకు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు, నేను కదలకుండా ఉండాలంటే ఏం చేయాలా? దొంగోడు పారిపోతుంటే ఆయన కదలకుండా ఉంచడానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చేతులు అనగట్టి బొక్కబారులు పడేస్తారు. స్థిరమైన మనసు అంటది. చేతులు వెనకగట్టేసి కాళ్ళు వెనక్కి లాగిపెట్టేసి బోర్లుగా పడేస్తారు. బోర్లుగా పడేస్తే కీడికేటి పెద్దగా కదలిక ఉండదు. వెల్లికలుగా పండుకున్న పెద్ద కదులుతావేమో కానీ బోర్లుగా పండుకుంటే కదలను. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఆరాధించాలనుకుంటున్నారా? ప్రాస్కోని అంటున్నాడు, సాష్టాంగపడి. చాలాసార్లు దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తారో మనకు అర్థం కాదండి. ఎందుకు తను ఉపేక్షించుకొని ప్రతిరోజు సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు దేవుడు? ఎందుకు ఉపేక్షించుకోమన్నాడు మనల్ని? ఎందుకు డినై చేసుకోమంటున్నాడు? నీ లోపల నీవు దేవుడి ప్రేమను ఎంత టేస్ట్ చేసినా, ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు జరిగినా నీ లైఫ్లో, నీవు దేవుని గురించిన స్కాలర్ అయినా కావచ్చు, ఇక్కడ వాక్యాలు కూడా చెప్పొచ్చాము, కానీ నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం చేత కాకపోతే దేవుడికి తిరుగుబాటు చేసేది నీ లోపల, మన లోపల యూనిటీ అండ్ డైవర్సిటీ ఉండదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలిచేది మన హృదయాంతరంగాల్లో మనకు ఉంటుంది. మనకు అదే తేడా వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వస్తాం. నిజంగా అవసరం ఉండి మిస్ అయ్యేవాళ్ళు సంగతి పక్కన పెట్టండి. ఒకళ్ళు ఇటు కూర్చుంటారు, కొంతమంది పాడుతుంటారు, కొంతమంది పైకి పాడుతుంటారు, ఆరాధిస్తుంటారు, లోపల మాత్రం ఏదో ఆలోచన ఉంటుంది. కొంతమంది సగం కళ్ళు మూసుకుని అందరంగా చూస్తుంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు. ఎందుకు ఆరాధించలేకపోతున్నాం దేవుణ్ణి? ఎందుకు రావట్లేదు? దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే ఇష్టం లేదంటే ఉంది. కానీ ఆ ప్రేమ కంటే లోతుగా మనలో పనిచేసేది. అందుకే దేవుడు అంటున్నాడంటే డినై యువర్ సెల్ఫ్ అంటున్నాడు. అవునా? ఎందుకు సజీవ యాగాలుగా శరీరాలను ఎందుకు సమర్పించమంటున్నాడు? నీ కింద నువ్వు మంట పెట్టుకుని నువ్వు కాలిపోరా బాబు అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? నువ్వు దేవుని కొరకు కాలిపోయి బూడిదైతే తప్పితే, నీలో ఉన్న ప్రతి ఒక్కటి మంటకి ఆహుతయి బూడిదైపోయి నాశనం అయిపోకపోతే అసలు మనం చేసేది ఆరాధనే కాదు, అది యుక్తమైన సేవే కాదు. ఆలోచించారండి ఎప్పుడన్నా? దేవుడు అదేం పద్ధతి? విశ్వాసాన్ని టెస్ట్ చేయడం. అబ్రహాం కొడుకుని బలీమని, కొడుకుని చంపేయమంటాం, అదేం టెస్ట్ విశ్వాసానికి? ఇంక వేరే రకమైన టెస్టులు లేవా? అంటే 100 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టి, కొడుకు 13 సంవత్సరాల కళ్ళ ముందు ఆడిన తర్వాత కొడుకుని బలిపీఠం మీద పెట్టి కట్ చేయాలంటే అది 3 రోజుల తర్వాత, దేవుడు అడిగిన 3 రోజుల తర్వాత, అది ఇమ్మీడియట్గా అంటే ఆవేశంగా చేయవచ్చు. 3 రోజులు
కొండ ఎక్కాలి, ఆవేశం అంతా పోద్ది, అలసట వచ్చుద్ది. వాడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, తండ్రితో కమ్యూనికేట్ చేస్తున్నాడు. కత్తి తీసుకుని చంపాలంటే నీ లోపల ఏదో నలిగిపోవాలా, నీ లోపల ఏదో కరిగిపోవాలా. ఇక్కడెక్కడో కదిలితే తప్పితే చెయ్యి పనిచేయదు. అవునా కదండి? అవునా? ఇక్కడెక్కడో నువ్వు కోసేసుకోకపోతే ఈ చెయ్యి దేవునికి విధేయత చూపించడానికి లెగవదు. చెయ్యి విధేయత చూపడానికి లెగిసింది అంటే నీ లోపల దేవుడు ఏదో డెలిబరేట్గా నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తున్నాడని. నన్ను ఆరాధిస్తావా? ఎంతవరకు కట్ చేసుకుంటావు? నువ్వు మంట పెట్టుకుంటావా? హృదయంలో కోసేసుకుంటావా? పౌలు భక్తుడు చెప్పినట్టు పానార్పణముగా నువ్వు సమర్పించుకుంటావా అన్నాడు. ఏమన్నాడు చూడండి పౌలు భక్తుడు 2 తిమోతి 4:6 2 తిమోతి 4:6 2 తిమోతి 4:6 నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఏమంటున్నాడండి? పానార్పణం నేను మీకు ఆల్రెడీ చెప్పా. బలి పశువుని తీసుకుని బలిపీఠం మీద పెట్టి దహన బలి అర్పిస్తే, మంటతో ఫైర్ ఆఫరింగ్, బర్ంట్ ఆఫరింగ్ ఇస్తే శరీరం అంతా కాలిపోయి కనీసం బూడిదైనా నాకు బూడిద కూడా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారుగా, కనీసం బూడిదైనా వెనక్కి మిగులుద్ది. పానార్పణం అంటే ఏంటో తెలుసా? గ్లాస్లో వాటర్ తీసుకుని ఇట్లా పోసామనుకోండి, ఇట్లా తీస్తే ఏముంటుంది లోపల? నా జీవితాన్ని ఏం చేస్తున్నట్టున్నాడు పౌలు? నా జీవితాన్ని బలర్పణిస్తే, దహన బలిస్తే కనీసం బూడిద ఎముకలు నాకు మిగులుతాయి. ఉపయోగమని కనీసం బూడిద ఎముకలు నాకు మిగులుతాయి. కానీ నాకు అది కూడా వద్దు. ఏమంటున్నాడు? పానార్పణముగా డ్రింక్ ఆఫరింగ్ అన్నాడు దాన్ని. అంటే కంప్లీట్గా దేవుని ముందు నేను లోపల నుంచి, మన హృదయంలో నుంచి దేవుడికి మొత్తం ఖాళీ చేయాలి. ఎందుకంటే దేవుడు మన లోపలికి వస్తే లోపల ఏది ఆయన ఉంచడు. ఆయన స్థానాన్ని ఎవరితో పంచుకోడు. ఆయన మహిమని, ఆయన స్థానాన్ని దేవుడు ఎవరితో పంచుకోడు. దేవుడు కాకుండా నీకేమైనా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీసేస్తాడు దేవుడు. అందుకేమంటే తెలుసా అండి, ఎవడైనా నా దగ్గరకు వచ్చి లూకా 14:26 తన తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, బిడ్డలైనను, అన్నదమ్ములైనను, చివరికి తన ప్రాణాన్ని సైతం ద్వేషించకుంటే నాకు పాత్రుడు కాదు. మన ఇష్టాలు మన హృదయంలోనే ఉంటాయి. దేవుడు అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ మన ఇష్టాలు మన హృదయంలోనే ఉంటాయి. ఆ ఇష్టాల్ని దేవుడి కోసం చంపేయండి రండి, మనం రెడీ అవ్వము. మన పిల్లల్ని ఇదే స్పాట్లో చదువులు ఆపేసి దేవుడి సేవకు పంపించమంటే ఎంతమంది రెడీగా ఉంటాం? అబ్రహాం లాగా దేవుడు వచ్చి కత్తి తీసుకుని నీ కొడుకుని నరికే, నీ కూతురు నరికేయమంటే ఎంతమంది మనసు చంపుకుని దేవుడి కోసం ఎత్తగలుగుతాం? దేవుడికి కూడా ప్రవేశం లేని, దేవుడికి కూడా యాక్సెస్ లేని ప్లేసు మన హృదయంలో ఒకటి ఉంటుంది. దేవుడు ఏమంటాడు తెలుసా? నన్ను ఆరాధించాలనుకుంటున్నావా? అది కూడా నా కోసం ఖాళీ చేయి అంటున్నాడు దేవుడు. అది కూడా నా కోసం ఖాళీ చేయి. కంప్లీట్గా వంగు, సాష్టాంగపడి నాకు మాత్రమే సేవ చేయి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఇదే ఆరాధన అంటున్నాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 2:17 ఫిలిప్పీ పత్రిక 2:17 ముగిచేస్తున్నానండి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. మళ్ళీ ఏమంటున్నాడు? పానార్పణముగా పోయబడి విశ్వాస యానములో
దేంట్లో అండి? విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను. విశ్వాస యాగం అంట. విశ్వాసం ఏమంటున్నాడు ఆయన? విశ్వాస యాగములో దానికి సంబంధించిన సేవలో నేను ప్రాణార్పణముగా పోయబడినను అంటున్నాడు. మీకు ఎప్పుడైనా అర్థమైందా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో కావచ్చు, 10వ అధ్యాయం 12వ వచనంలో కావచ్చు, మత్తయి 22:37 దేవుడు ఏమన్నాడు? నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ అన్నాడు. నన్ను ప్రేమించమని దేవుడు చెప్పలా, నన్ను ప్రేమించమని చెప్పలా, నీ పూర్ణ హృదయముతో అన్నాడు. విత్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలో కావచ్చు, నీ ఆత్మలో కావచ్చు, నీ శక్తితో కావచ్చు. నీ శక్తిలో కంప్లీట్నెస్, నీ హృదయంలో కంప్లీట్నెస్, నీ ఆత్మతలో కంప్లీట్నెస్, సంపూర్ణంగా వీటన్నిటితో నన్ను ప్రేమించమంటున్నాడు. మనం కంప్లీట్ ప్రేమ కాదు, కొంతవరకు ప్రేమ, కొంతవరకే దేవుడికి అనుమతి, కొంతవరకే దేవుడికి విధేయత, మిగతాది లేదు. ఇస్సాకు మీద కత్తెత్తడానికి లోపల అబ్రహాముకి ఎంత గాయమైన గాయాన్ని లక్ష్య పెట్టి ఉండడు నాకు తెలుసు. ఇష్టం లేకుండా ఏం కాదుగా. ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడి దగ్గర ఆయన కత్తెత్తాడంటే ఇస్సాకుని చంపేయడానికి లోపల ఎంత బాధపడి ఉంటాడు, ఎంత హర్ట్ అయి ఉంటాడు ఆలోచించండి. అరే నేను నమ్ముకున్న దేవుడు కదా, నాకు ఇచ్చినట్టే ఇచ్చి నా నోటి దగ్గర తీసేస్తున్నాడు కదా, ఇట్లాంటి దేవుడినా నేను నమ్ముకుందని మళ్ళా కూడా అనుకోవచ్చుగా. 100 సంవత్సరాలు నేను దేవుడిని నమ్మానే, చివరి 27 సంవత్సరాలు అంత నమ్మకంగా ఉన్నానే. ఇంత భయంకరమైన కోరిక దేవుడు నా దగ్గర నుంచి కోరేదని. దేవుడు ఆపేంత వరకు లోపల హర్ట్ ఉంటుందిగా, డిస్టర్బ్ అయిపోయి ఉంటాడుగా, విశ్వాసంలో కదిలిపోయి ఉంటాడుగా. కానీ అంత లోపలికి వెళ్ళి నలగొట్టడానికి, హర్ట్ చేయడానికి అబ్రహాము దేవుడికి ఏం చేశాడు? తలుపులు తీసి ఎంట్రన్స్ ఇచ్చాడు. ఎవరెవరైతే మూసేశారో, ఎవరెవరైతే హృదయాలు నలగలేదో, విరగలేదో, ఎవరెవరైతే హర్ట్ అవ్వలేదు దేవుడి దగ్గర, సైతాన్ చేస్తున్న గొప్ప పెద్ద ఇష్యూ అండి తెలుసా అండి. చర్చ్ ఎట్లా మారిపోయినాయి తెలుసా? చర్చికి వచ్చేవాడు హర్ట్ కాకూడదు, వాక్యం వినేవాడు హర్ట్ కాకూడదు, వాడు ఇబ్బంది పడకూడదు, వాడు బాధపడకూడదు. మన రిజర్వేషన్స్ మనకి కొంతవరకే. యేసు ప్రభుని నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభు, అందుకే విఐపి లాంచ్ ఇచ్చాను కానీ స్టేజ్ ఇవ్వలేదు అంటాం. ఒక పరిధిలో, ఒక డిస్టెన్స్ ఆపేస్తాం మనం యేసు ప్రభుని. జీవితం వేస్ట్ అయిపోతున్నా పరిశుద్ధాత్ముడే నువ్వే ఊర్లో వెళ్తే నేను ఆ ఊర్లో తంతారు, తీసుకెళ్ళి జైలు వేస్తారు, నేను చంపేస్తారా బాబు అని చెబుతున్నా. ఆ శ్రమకి హృదయాన్ని ఓపెన్ చేశాడు, ఆ కష్టానికి హృదయాన్ని ఓపెన్ చేశాడు. యేసు ప్రభులాగా రూపాంతరం చెందడం అంటే ఏంటో తెలుసా అండి? తండ్రి ఇష్టం కోసం మొహం మీద ఉమ్మేయించుకోవడానికి రెడీ అయిపోయాడు. తండ్రి ఇష్టం కోసం ఒంటి మీద బట్టలు వేస్తుంటే తలంచుకున్నాడు. తండ్రి ఇష్టం కోసం చంపేస్తుంటే మౌనంగా ఉండి దేవుడికి సరెండర్ అయ్యాడు. యేసు ప్రభు హృదయాంతరంగాల్లో నుంచి కూడా దేవునికి వ్యతిరేకంగా ఏది పనిచేయాల. ఒక్క మాట వచ్చింది, తండ్రి ఈ పాత్ర నా దగ్గర నుంచి తీసేయని. కానీ దాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆ రోజు నైటు
తండ్రి పాదాల దగ్గర సాష్టాంగపడి సరెండర్ చేశాడు. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తం అని. యేసు ప్రభులాగా రూపాంతరం చెందటం ఏంటి? ఎంతమంది దేవుడి కోసం హర్ట్ అవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవుడిని నమ్ముకుని నలిగిపోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవుడిని నమ్ముకుని కోల్పోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవుడిని నమ్ముకుని నష్టపోయి శ్రమ పడటానికి ఇష్టపడుతున్నారు? ఆయనతో పాటు శ్రమ పడిన యెడల ఆయనతో కూడా వారసులం. అది బైబిల్ చెప్తుంది. రోమీయులు 8:17 మన పిల్లలమైతే వారసులమే, దేవుని యొక్క వారసులమే, క్రీస్తుతో కూడా వారసులం. ఎప్పుడు? ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా వారసులు. మీ పిల్లల విషయంలో మీకు రిజర్వేషన్స్ ఉన్నాయా? దేవుణ్ణి కంప్లీట్గా హ్యాండిల్ చేయడానికి వదిలేస్తున్నారా? మాయల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాన్ని క్షమించండి, ఇది ఒక్కడ ఒప్పుకుంటాం. కానీ మన పిల్లలకు అన్యాయం జరిగితే మాత్రం నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు ఎంత బాధపడుతున్నారు, వాడికి మాత్రం ఏదో ఒక జరగాలని మాత్రం లోపల దేవుడు అంటే ప్రేమ లేదా? ఉంది. కానీ ప్రేమ కంటే లోపల ఎక్కడో నాకు ఇష్టమైంది దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని, దేవుడు చెప్తున్న సత్యాన్ని, దేవుడు చెప్తున్న ప్రేమని అడ్డగేస్తుంది. దాన్ని ఫాలో అయ్యండి మనం వెర్రోడుకు చూస్తాం మనం, మరి ఎంత అని. అవునండి, మీ పిల్లలు కష్టపడుతుంటే, మీ పిల్లలు శ్రమ పడుతుంటే, మీ పిల్లలు అన్యాయానికి గురవుతుంటే దేవుడి ప్రేమను చూపించాలని నా పిల్లోడు జీవితం నాశనం అయిపోయినా పర్లేదు, నేను శ్రమ కోర్చుకుంటాను, దేవుని సత్యాన్ని నిలబెడతానని అంత లెక్కలో హృదయాన్ని సరెండర్ చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు దేవుడికి? లేదు. రోషంలో మనకి కోపాలు అంతు తెలుసుకుందామని. అవునా కదా? నా పిల్లోడు భవిష్యత్తు కాదు, దేవుని చిత్తం ముఖ్యమని మన పిల్లల్ని సైతం దేవుని చిత్తానికి సమర్పించుకోగలిగే అంత రిజర్వేషన్ లేని హృదయాలు మళ్ళీ ఎంతమందికి ఉన్నాయి? నా ఆరోగ్యం కాదు, నా కుటుంబం కాదు, నా భార్య కాదు, నా ఇష్టాలు కాదు, నా పిల్లలు కాదు, నా సొంత జీవితం కాదు, నాకు ఏ రిజర్వేషన్స్ నేను పెట్టుకోవట్లేదు, దేవుని చిత్తం జరిగితే చాలు, నాలో ఉన్నదంతా నేను ఖాళీ చేసుకుంటాను, పానార్పణముగా నేను అర్పించుకుంటానని దేవుని ముందు సాగిలబడి నమస్కారం చేసేవాళ్ళు ఎవరు ఉన్నాం? ఈ రిజర్వేషన్స్ పెట్టుకుని యేసు ప్రభులాగా మారాలంటే, దేవుని శిష్యులు అవ్వాలంటే అవ్వదు. మెసేజ్ ముగించట్లేదు, ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను నేను. నిజమైన ఆరాధన ఏంటో మనం తెలుసుకోబోతున్నాం రాబోయే 1-2 వీక్స్లో. నేను క్లోజ్ చేస్తున్నానండి. హర్ట్ అవుతున్నావా దేవుడి దగ్గర? హర్ట్ అవుతున్నావా వాక్యం దగ్గర? అంటే యేసు ప్రభుని రానికుండా ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఎంత టోటల్ అయినా దేవుడు హర్ట్ చేస్తాడు లోపలికి వస్తే. మీ అహం దెబ్బతింటది, మీ ఇష్టాలు దెబ్బతింటాయి, మీకు నచ్చినవి అన్నీ పోతాయి, దేవుడు అన్నీ తీసేస్తాడు. పులిని రొట్టెల్లాగా, టేస్ట్ లేని రొట్టెల్లాగా నిన్ను నన్ను మార్చేస్తాడు దేవుడు. రుచి పసి లేని జీవితాలు అయిపోతాయమని యేసు ప్రభు లోపలికి వస్తే. అట్లా అవ్వనీయకుండా నీ జీవితంలో ఏదో రుచో ఏదో టేస్ట్ ఉండటానికి కొంత పులుపుని లోపల ఉంచుకుని యేసు ప్రభు లోపల రానియకుండా తలుపులేస్తున్నావా? పులిసిన రొట్టెలో పులుపు కొంచెం ఉంటే రొట్టె అంతా ఏమవుద్దంట? పులిసిపోద్దంట. పిల్లల విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, నీ విషయంలో కావచ్చు, కొంచెమైనా రిజర్వేషన్ నీకు ఉందనుకోండి, దేవుడికి యాక్సెస్ లేకుండా కొంచెం పులుపు ఉంటే పిండి అంతా ఏమవుద్ది? జీవితం అంతా ఏమైపోద్ది? దేవునికి దూరం అయిపోద్ది. సంపూర్ణంగా, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన సేవిస్తున్నావా? కళ్ళు మూసుకుందామండి.